హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిసెంబర్ 2021కి సంబంధించిన మంత్లీ కరెంట్ అఫైర్స్ క్విక్ రివిజన్ పార్ట్ 2ని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిసెంబర్ 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ క్విక్ రివిజన్లో క్వశ్చన్ చూద్దాం. వింటర్ ఒలింపిక్ 2022 తర్వాత చైనా తైవాన్పై దాడి చేస్తుందని ఎవరు చెప్పారు? ఆన్సర్ డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. నెక్స్ట్, ఇటీవల ట్విట్టర్ ఏ దేశంలో వేలాది ఖాతాలను నిషేధించింది? ఆన్సర్ చైనా దేశంలో. నెక్స్ట్, ఇటీవల భారత ప్రభుత్వం ఏ రాష్ట్రం లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన నామ్దా అనే క్రాఫ్ట్ను పునరుద్ధరించడానికి పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది? అది ఎక్కడ? ఆన్సర్ జమ్మూ కాశ్మీర్లో. నెక్స్ట్, ఇటీవల తాలిబాన్ మరియు ఏ దేశ బలగాలు సరిహద్దుల్లో ఘర్షణ పడ్డారు? తాలిబాన్ మరియు ఇరాన్ దేశ బలగాలు. నెక్స్ట్, ఏ రాష్ట్రంలోని విజిల్ గ్రామం కాంగ్ తాంగ్ ప్రధాని మోదీ కోసం ప్రత్యేక ట్యూన్ను కంపోజ్ చేస్తుంది? అది ఏ రాష్ట్రంలోని? ఆన్సర్ ఆప్షన్ 3 మేఘాలయ. నెక్స్ట్, చైనా యొక్క బీఆర్ఐని ఎదుర్కోవడానికి కింది వాటిలో ఏది 300 బిలియన్ యూరోల నిధులను ప్లాన్ చేస్తుంది? ఆన్సర్ యూరోపియన్ యూనియన్. నెక్స్ట్, ఏ రాష్ట్రంలో ఏనుగుల కదలికను సులభతరం చేయడానికి 1 కిలోమీటర్ పొడవైన ఫ్లైఓవర్ నిర్మించబడుతుంది? అది ఏ రాష్ట్రంలో? ఆన్సర్ ఒడిశా రాష్ట్రంలో. నెక్స్ట్, అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం ఏ రోజు? డిసెంబర్ 3వ తేదీ. నెక్స్ట్, నవంబర్ 2021లో జిఎస్టి రాబడి సేకరణ ఎంత శాతం పెరిగింది? ఆన్సర్ 25%. నెక్స్ట్, 2021 ఏడాది సమ్మిళిత అభివృద్ధి ఇన్క్లూజివ్ గ్రోత్ సాధించిన రాష్ట్రాలలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. నెక్స్ట్ వన్, అంతరిక్షంలో తాజాగా దేని కారణంగా అమెరికా నాసా తన స్పేస్ వాక్ కార్యక్రమాన్ని వాయిదా వేసింది? ఆన్సర్ చెత్త కారణంగా. నెక్స్ట్, దేశంలో తొలిసారిగా ఒమిక్రాన్ కేసులు ఏ రాష్ట్రంలో నమోదయ్యాయి? ఆన్సర్ కర్ణాటకలో. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ అందించే వరల్డ్ బెస్ట్ టూరిజం విలేజ్ అవార్డుకు భారత్ నుంచి ఎంపికైన ప్రాంతం ఏమిటి? ఆన్సర్ భూదాన్ పోచంపల్లి. నెక్స్ట్, ప్రపంచ అథ్లెటిక్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ అంజు బాబీ. నెక్స్ట్, అంజు బాబీ జార్జ్ ఎప్పుడు అర్జున్ అవార్డును గెలుచుకున్నారు? ఆన్సర్ 2002లో. నెక్స్ట్, ఐఏఏఎఫ్ ప్రపంచ అథ్లెటిక్స్ ఫైనల్లో అంజు బాబీ జార్జ్ ఎప్పుడు బంగారు పతకాన్ని గెలుచుకుంది? ఆన్సర్ 2005లో. నెక్స్ట్, ఇటీవల 2021 మలేషియా ఓపెన్ స్క్వాష్ ఛాంపియన్షిప్లో పురుషుల సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్న భారతీయ ఆటగాడెవరు? ఆన్సర్ సౌరభ్ గోయల్. నెక్స్ట్, రాబోయే 2 ఏళ్ల కాలంలో దేశంలో ఎన్ని కొత్త అణు విద్యుత్ కేంద్రాలను నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభకు తెలిపారు? ఆన్సర్ 9. నెక్స్ట్, ఏ రాష్ట్రం వేదికగా డిసెంబర్ 22వ తేదీన ప్రో కబడ్డీ లీగ్ 8వ సీజన్ ప్రారంభం కానుంది? ఆన్సర్ కర్ణాటక. నెక్స్ట్, ఐసీసీ టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్లో టీమిండియా సీనియర్ స్పిన్నర్ అశ్విన్ ఎన్నవ స్థానంలో కొనసాగుతున్నాడు? 2వ స్థానంలో. నెక్స్ట్, ఇటీవల భారతదేశంలో పింఛన్దారుల కోసం ప్రత్యేకమైన ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ జితేంద్ర సింగ్. నెక్స్ట్, కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్పై ప్రభావవంతంగా పనిచేసే ఔషధాన్ని ఏ దేశ శాస్త్రవేత్తలు గుర్తించారు? బ్రిటన్ దేశ శాస్త్రవేత్తలు. నెక్స్ట్, ఇటీవల భారత ప్రభుత్వం ఏ దేశం భాగస్వామ్యంతో ఇండియా యంగ్ వాటర్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ యొక్క మొదటి ఎడిషన్ను ప్రారంభించింది? అది ఏ దేశం భాగస్వామ్యంతో?
ఆన్సర్ ఆస్ట్రేలియా దేశం భాగస్వామ్యంతో. నెక్స్ట్, ఇటీవల టూరిజాన్ని ప్రోత్సహించడానికి భారతదేశంలోని ఏ రాష్ట్రం మొదటి అహర్బన్ పండుగను నిర్వహించింది? అది ఏ రాష్ట్రం? జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధితో పాటుగా ప్రజలకు సహాయం చేయడానికి కాల్ యువర్ కాప్ అనే మొబైల్ యాప్ను ఇటీవల ఏ రాష్ట్ర పోలీస్ శాఖ ప్రారంభించింది? ఆన్సర్ నాగాలాండ్ రాష్ట్ర. నెక్స్ట్, ఇటీవల టెన్నిస్కు రిటైర్మెంట్ ప్రకటించిన జోహన్ కొంటా ఏ దేశ టెన్నిస్ క్రీడాకారిణి? యునైటెడ్ స్టేట్స్. నెక్స్ట్, ఇటీవల WTA ఏ దేశంలో తన అన్ని టోర్నమెంట్లను రద్దు చేసింది? అది ఏ దేశంలో? చైనా దేశంలో. నెక్స్ట్, చరిత్రలో మొదటిసారిగా భారతదేశం కింది వాటిలో ఏ గ్రూప్లోకి ప్రవేశించింది? G20 ట్రోయికా గ్రూప్లోకి. నెక్స్ట్, ఇటీవల ప్రపంచ స్క్వాష్ ఛాంపియన్షిప్ పురుషుల టోర్నమెంట్లో ఏ దేశం ఇజ్రాయెల్ ఆటగాళ్లకు వీసాలు అందించనందుకు రద్దు చేయబడ్డాయి? ఆన్సర్ మలేషియా. నెక్స్ట్, ఇటీవల మహారాష్ట్ర స్థానంలో ఏ రాష్ట్రం అతిపెద్ద తయారీ కేంద్రంగా అవతరించింది? ఆన్సర్ గుజరాత్ రాష్ట్రం. నెక్స్ట్, ఇటీవల కింది వాటిలో ఏది జమ్మూ కాశ్మీర్ తేజస్విని హౌస్లా మరియు శిఖర్ స్కీమ్ 2021ని ప్రారంభించింది? అది ఏది? ఆన్సర్ ఎవరు అంటే ప్రారంభించిన వారెవరంటే నిర్మలా సీతారామన్ గారు ప్రారంభించారు. నెక్స్ట్ వన్, అయోధ్య యాత్ర కోసం IRCTC ఏ ప్రత్యేక రైలును నడపనుంది? ఆన్సర్ రాంపత్ యాత్రను నడపనుంది. నెక్స్ట్, నామ్డా క్రాఫ్టెడ్ రగ్గులు ఎక్కడ ఉత్పత్తి చేస్తారు? కాశ్మీర్లో. నెక్స్ట్ వన్, ఆనకట్ట భద్రతా బిల్లు కింద ఎన్ని జాతీయ సంస్థలు స్థాపించబడ్డాయి? 4. నెక్స్ట్ వన్, G20 ట్రోయికా ఎన్ని దేశాలతో తయారు చేయబడింది? 3 దేశాలతో. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి బానిసత్వాన్ని నిర్మూలించే మొదటి అంతర్జాతీయ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించింది? 1986లో. నెక్స్ట్, అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినోత్సవం ఎప్పుడు? 2వ తేదీ డిసెంబర్. నెక్స్ట్, ART రెగ్యులేషన్ బిల్లు ప్రకారం మానవ స్త్రీకి ఓ సైట్లను పొందేందుకు వయస్సు పరిమితి ఎంత? ఆన్సర్ 21 నుంచి 55 వరకు. నెక్స్ట్, ART రెగ్యులేషన్ బిల్లు ప్రకారం పురుషుడు వీర్యం పొందేందుకు వయస్సు పరిమితి ఎంత? 21 నుంచి 55 వరకు. నెక్స్ట్ క్వశ్చన్, ART అంటే ఏమిటి? ART ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ART అంటే ఏంటంటే సహాయక పునరుత్పత్తి సాంకేతికత, అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ. నెక్స్ట్, నాగాలాండ్ యొక్క 59వ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎప్పుడు? 1వ తేదీ డిసెంబర్లో. నెక్స్ట్, ఫ్లిప్కార్ట్ యొక్క సమర్థ్ ప్రోగ్రాం ఎప్పుడు ప్రారంభించబడింది? 2019లో. నెక్స్ట్, ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? డిసెంబర్లో. నెక్స్ట్, ప్రపంచంలోనే అత్యంత చిన్న కెమెరాను ఎవరు తయారు చేశారు? ఆన్సర్ ప్రిన్స్టన్ యూనివర్సిటీ మరియు యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్. నెక్స్ట్, సంతాన సాఫల్య సహాయక సాంకేతికత నియంత్రణ బిల్లు 2020కు ఆమోదం తెలిపింది ఎవరు? ఆన్సర్ లోక్సభ. నెక్స్ట్, భారత యంగ్ వాటర్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ ఎన్నవ ఎడిషన్ నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు కింద వాస్తవంగా ప్రారంభించబడింది? ఆన్సర్ మొదటి ఎడిషన్.
నెక్స్ట్ తూర్పు నౌకాదళానికి ఎన్నవ చీఫ్గా వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్ గుప్తా డిసెంబర్ 1వ తేదీన బాధ్యతలను స్వీకరించారు. ఆన్సర్ 29వ తేదీన 29వ చీఫ్గా. నెక్స్ట్ వన్, కింది వాటిలో ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం ఏది? ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం టెల్ అవీవ్. నెక్స్ట్, జవాద్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశాను ఎప్పుడు తాకే అవకాశం ఉంది? డిసెంబర్ 4వ తేదీన. నెక్స్ట్, జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? డిసెంబర్ 2వ తేదీన. నెక్స్ట్, హోంమంత్రి మా శాకంబరి విశ్వవిద్యాలయానికి ఏ నగరంలో శంకుస్థాపన చేశారు? ఆన్సర్ సహరన్పూర్ నగరంలో. నెక్స్ట్, ప్రపంచ అథ్లెటిక్స్ ద్వారా ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి దక్కింది? అంజుబాబీ జార్జ్కు. నెక్స్ట్, భారతదేశం ఏ దేశంతో దాదాపు 7.5 లక్షల AK-203 అసాల్ట్ రైఫిళ్లను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది? అది ఏ దేశంతో? రష్యా దేశంతో. నెక్స్ట్, మహిళల టెన్నిస్ అసోసియేషన్ ఏ దేశంలో అన్ని టోర్నమెంట్లను నిలిపివేసింది? ఆన్సర్ చైనా దేశంలో. నెక్స్ట్, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 2021 ప్రకారం ప్రపంచంలో అత్యంత చౌకైన నగరం ఏది? ఆన్సర్ డమాస్కస్. నెక్స్ట్, 2021 సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం ఎప్పుడు? డిసెంబర్ 4వ తేదీన. నెక్స్ట్, BSF యొక్క 57వ రైజింగ్ డే ఎప్పుడు జరుపుకుంటారు? డిసెంబర్ 1వ తేదీన. నెక్స్ట్, వర్షాకాల సమావేశాల చివరి రోజున విస్తృతంగా ప్రవర్తించినందుకు ఎంతమంది రాజ్యసభ ఎంపీలు పార్లమెంట్ శీతాకాల సమావేశాల కోసం సస్పెండ్ అయ్యారు? వారు ఎంతమంది? ఆన్సర్ 12. నెక్స్ట్, ఇటీవల ఏ దేశం ఆఫ్ఘనిస్తాన్కు సహాయం చేయడానికి భారతదేశానికి షరతులు విధించింది? అది ఏ దేశం? పాకిస్తాన్ దేశం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశం ఆఫ్ఘనిస్తాన్కు సహాయం చేయడానికి భారతదేశానికి షరతులు విధించింది? ఆన్సర్ పాకిస్తాన్ దేశం. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్రం ఏ రాష్ట్రంలో చేనేత మరియు హస్తకళ గ్రామాన్ని ఏర్పాటు చేయనుంది? ఆన్సర్ మణిపూర్లో. నెక్స్ట్, క్లీన్ ఎనర్జీ కోసం న్యూక్లియర్ ఫ్యూజన్లో ఏ దేశ శాస్త్రవేత్తలు ప్రధాన పురోగతిని కనుగొన్నారు? ఆన్సర్ USA దేశ శాస్త్రవేత్తలు. నెక్స్ట్, 2021-2022 FY21-22 ఆర్థిక సంవత్సరంలో 20వ త్రైమాసికంలో GDP వృద్ధి ఎంత? ఆన్సర్ 8.4%. నెక్స్ట్, ఏ రాష్ట్ర ప్రభుత్వం చార్ధామ్ బిల్లును ఉపసంహరించుకున్నారు? అది ఏ రాష్ట్ర ప్రభుత్వం? ఆన్సర్ ఉత్తరాఖండ్. నెక్స్ట్ క్వశ్చన్, ఆయుర్వేద్ పర్వ్ 2021 అనే 3 రోజుల కార్యక్రమాన్ని ఇటీవల కింది వాటిలో ఏది ప్రారంభించింది? ఆన్సర్ ముంజ్పర మహేంద్రబాయ్. నెక్స్ట్, అనిల్ అంబానీ యొక్క రిలయన్స్ క్యాపిటల్ బోర్డు ఇప్పుడు కింది వాటిలో దేని కింద ఉంది? ఆన్సర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, నీతి ఆయోగ్ ప్రారంభించిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అర్బన్ ఇండెక్స్ 2021-2022లో నెంబర్ 1 స్థానాన్ని ఏ నగరం కలిగి ఉంది? ఆన్సర్ సిమ్లా. నెక్స్ట్, ఇటీవల ఉయిగర్ ముస్లింలపై చైనాలో లీక్ అయినటువంటి పేపర్ ఏది? ఆన్సర్ జిన్యాంగ్ పేపర్స్. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ రాష్ట్రంలోని పతాల్పాని రైల్వే స్టేషన్కి నత్యమామ రైల్వే స్టేషన్గా పేరు మార్చారు? ఆన్సర్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ వన్, ప్రపంచంలోని అత్యంత ఎత్తైన వంతెనను భారతీయ రైల్వే ఏ ప్రదేశంలో నిర్మిస్తోంది? మణిపూర్లో. నెక్స్ట్, భారతదేశంలో ఏ రోజున నేషనల్ స్పెషల్ ఎడ్యుకేషన్ డేగా పాటిస్తారు? ఏ రోజున? డిసెంబర్ 2వ తేదీన. నెక్స్ట్,
టెస్టులో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్ ఎవరు? ఆర్ అశ్విన్. నెక్స్ట్ ప్రముఖ డిజైనర్ వర్జిల్ అబ్లో నవంబర్ 28వ తేదీన 41 ఏళ్ల వయసులో కన్నుమూశారు. అతను ఏ లగ్జరీ ఫ్యాషన్ హౌస్తో సంబంధం కలిగి ఉన్నారు? ఆన్సర్ లూయిస్ మిట్టన్. లూయిస్ మిట్టన్. నెక్స్ట్ సాధారణ ప్రజలు తోలు కోట్లను ధరించడాన్ని మరియు అమ్మడాన్ని ఏ దేశం నిషేధించింది? ఉత్తర కొరియా దేశం. నెక్స్ట్ 2021 ఇండోనేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్న ఆటగాడెవరు? విక్టర్ ఆక్సెల్సెన్. నెక్స్ట్ మొదటిసారిగా ఏ నగరంలో 57 నోరో వైరస్ కేసులు అనుమానించబడ్డాయి? అది ఏ నగరంలో? త్రిన్సూర్లో. నెక్స్ట్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో భారతదేశంలో అత్యధిక స్థాయి బహుమతీయ పేదరిక రాష్ట్రంగా ఏ రాష్ట్రం ఎన్నికైంది? ఆన్సర్ బీహార్. నెక్స్ట్ భారతదేశంలోని మొదటి సైబర్ తహసీల్ను ఏ రాష్ట్రం ప్రారంభించనుంది? ఎంపీ. మధ్యప్రదేశ్. నెక్స్ట్ చెక్ రిపబ్లిక్ కొత్త ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ పెట్ఫ్రియాలా. నెక్స్ట్ వాహనాలపై గ్రీన్ ట్యాక్స్ విధించేందుకు మోటార్ వెహికల్స్ టాక్సేషన్ బిల్ 2021ని ఏ రాష్ట్రం ఆమోదించింది? ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో భారతదేశంలోని అత్యంత పేద రాష్ట్రంగా ఏ రాష్ట్రం ఎన్నికైంది? కేరళ. నెక్స్ట్ ఏఫ్ఐఎఫ్ఏ ప్రపంచ కప్ 2022కి ఏ రెండు జట్లు అర్హత సాధిస్తాయి? ఇటలీ మరియు పోర్చుగల్. నెక్స్ట్ యుఏఈకి చెందిన అహ్మద్ నాసిర్ అల్ రైసీ ఏ పోలీస్ సంస్థకు కొత్త చీఫ్గా నియమితులయ్యారు? ఆన్సర్ ఇంటర్పోల్. నెక్స్ట్ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఏ పథకానికి 10,000 కోట్ల అదనపు నిధులను కేటాయించింది? అది ఏ పథకానికి? ఆన్సర్ ఎంజిఎన్ఆర్ఈజీఏ పథకానికి. నెక్స్ట్ ఏ నాయకుడి వర్ధంతిని మహాపరినిర్వాణ్ దివస్గా పాటిస్తారు? ఆన్సర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వీరి వర్ధంతిని. నెక్స్ట్ ఫ్యూచర్ సోల్జర్ ఆధునీకరణ ప్రణాళికను ఇటీవల ఏ దేశం ప్రారంభించింది? యూకే. నెక్స్ట్ స్ట్రీట్ సస్టైనబుల్ టాంజిబుల్ రెస్పాన్సిబుల్ ఎక్స్పీరియన్సబుల్ ఎథ్నిక్ టూరిజం ప్రాజెక్టును ఏ రాష్ట్ర పర్యాటక శాఖ ప్రారంభించింది? కేరళ. నెక్స్ట్ ది స్టేట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఈ నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ఆన్సర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ గ్లోబల్ అబ్జర్వేటరీ ఆన్ డొనేషన్ అండ్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రకారం అవయవ దానంలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 3వ ర్యాంక్. నెక్స్ట్ ఇటీవల వార్తల్లో కనిపించిన HAECHI 2ను ఏ సంస్థ చేపట్టిన ఆపరేషన్? ఇది ఇంటర్పోల్ చేపట్టిన ఆపరేషన్. నెక్స్ట్ ముఖ్యమంత్రి తీర్థయాత్ర యోజన అనేది భారతదేశంలోని ఏ రాష్ట్రం లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతం ద్వారా అమలు చేయబడిన పథకం? ఆన్సర్ ఢిల్లీ ద్వారా. నెక్స్ట్ ప్రపంచ ఆర్చరీ ర్యాంకింగ్స్లో భారత్కు చెందిన అగ్రశ్రేణి క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ ఎన్నో ర్యాంక్ సాధించింది? 4వ ర్యాంక్. నెక్స్ట్ బ్రిక్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో 2021కి గాను ఉత్తమ నటుడి అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు? ధనుష్. నెక్స్ట్ 2021 జనవరి నుంచి మార్చి త్రైమాసికంలో నిరుద్యోగ రేటు ఎంత శాతం నమోదైంది? 9.3%. నెక్స్ట్ హర్షవంతి బిష్త్ ఇండియన్ మౌంటైనీరింగ్ ఫౌండేషన్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. హర్షవంతి బిష్త్ ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆన్సర్ ఉత్తరాఖండ్. నెక్స్ట్ ఎంఎస్ స్వామినాథన్ 2021 అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు? వి ప్రవీణ్ రావు. నెక్స్ట్ గత 2 ఏళ్లలో దాదాపు ఎన్ని కోట్లు
ఆంధ్రప్రదేశ్‌కు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. ఆన్సర్ 1.43 లక్షల కోట్లు. నెక్స్ట్ దేశ నావికాదళం ఎన్నవ చీఫ్‌గా అడ్మిరల్ రాధాకృష్ణన్ హరికుమార్ బాధ్యతలను చేపట్టారు. చీఫ్ అడ్మిరల్ రాధాకృష్ణన్ హరికుమార్ బాధ్యతలను చేపట్టారు. అది ఎన్నవ చీఫ్‌గా. ఆన్సర్ 25వ. నెక్స్ట్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల నిర్వహణలోని ఆస్తుల విలువ ఎంత శాతం పెరిగే అవకాశం ఉందని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. ఆన్సర్ 8-10% పెరిగే అవకాశం ఉందని. నెక్స్ట్ గత 2 ఏళ్లలో దాదాపు ఎన్ని కోట్లు తెలంగాణకు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. ఆన్సర్ 99.73 వేల కోట్లు. నెక్స్ట్ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ఐఐఎస్ఎఫ్ 7వ ఎడిషన్ ఎక్కడ జరగనుంది? గోవాలో. నెక్స్ట్ ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం 2020లో ఎంతమంది వ్యాపారులు ఆత్మహత్య చేసుకున్నారు? ఆన్సర్ 11,716 మంది వ్యాపారులు. నెక్స్ట్ 2021 మేటి పదం అంటే వర్డ్ ఆఫ్ ది ఇయర్గా ఏ పదం నిలిచిందని అమెరికాకు చెందిన ముద్రణ కంపెనీ మెరియం వెబర్ ప్రకటించింది. ఆన్సర్ వ్యాక్సిన్ అనే పదం. వ్యాక్సిన్ అనే పదం. నెక్స్ట్ రేటింగ్ సంస్థ ఇక్రా అంచనా ప్రకారం దేశంలోని జీవిత బీమా సంస్థల తొలి బీమా ప్రీమియం వసూళ్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంత శాతం వరకు వృద్ధి చెందే వీలుందని అంచనా వేసింది. ఆన్సర్ 14%. నెక్స్ట్ ఏ దేశ పరిశోధకులు మూగవారు సైతం ఇతరులతో సంభాషణలు జరిపేందుకు వీలు కల్పించేటటువంటి సరికొత్త చేతి తొడుగులను అభివృద్ధి చేశారు? వారు ఏ దేశ పరిశోధకులు? ఆన్సర్ భారతదేశ పరిశోధకులు. నెక్స్ట్ గడిచిన 5 సంవత్సరాలలో ఎన్ని లక్షల మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు? ఆన్సర్ 6 లక్షల మంది. నెక్స్ట్ బార్బడోస్ ప్రపంచంలోని కొత్త గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది. ఇది ఏ దీవిలో ఉంది? ఆన్సర్ కరీబియన్ దీవులలో. నెక్స్ట్ ఇటీవల సర్వేలో పాల్గొన్న వారిలో భార్యను భర్త కొట్టడం సబబే అని ఇరు తెలుగు రాష్ట్రాలలో ఎంత శాతం మంది అభిప్రాయపడ్డారు? 84%. నెక్స్ట్ పురిటి నొప్పులతో ఎలక్ట్రిక్ సైకిల్పై ఆసుపత్రికి వెళ్ళిన జూలీ అని జెంటర్ ఏ దేశానికి చెందిన ఎంపీ? ఆన్సర్ వీరు న్యూజిలాండ్కు చెందిన ఎంపీ. నెక్స్ట్ ఇటీవల భారత్లోని అమెజాన్ అధిపతి అమిత్ అగర్వాల్కు ఈడీ నోటీసులను జారీ చేసింది. దీనికి కారణం ఏమిటి? ఆన్సర్ ఫిమా ఎస్టీఐ నిబంధనలను ఉల్లంఘించింది అని అభియోగం మేరకు. నెక్స్ట్ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరు? సమీర్ శర్మ. నెక్స్ట్ బాలికపై అత్యాచారం ఘటనలో పోక్సో కోర్టు ఒక్క రోజులోనే విచారణ పూర్తి చేసి నిందితునికి శిక్ష విధించిన సంఘటన ఏ రాష్ట్రంలో చోటు చేసుకుంది? బీహార్లో. నెక్స్ట్ అత్యల్పంగా భార్య భర్తను కొట్టడం సబబు అని సమర్థించిన వారు ఏ రాష్ట్రం వారు? హిమాచల్ ప్రదేశ్ వారు. నెక్స్ట్ భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఏ మంత్రిత్వ శాఖ ఖాతాలలో తీవ్రమైన అవకతవకలు ఉన్నాయని చెప్పారు? ఆన్సర్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ మరియు టెలికాం మంత్రిత్వ శాఖలో. నెక్స్ట్ తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రికి అధునాతన రూఫ్ సస్పెండెడ్ అల్ట్రా మోడ్రన్ డిజిటల్ ఎక్స్రే యంత్రాన్ని విరాళంగా అందించింది ఎవరు? ఆన్సర్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నెక్స్ట్ ఇటీవల కాశ్మీర్ నుంచి తెచ్చి కడియం ప్రాంతంలో ప్రయోగాత్మకంగా పెంచుతున్నటువంటి విల్లో మొక్కలు దేనికి ఉపకరిస్తాయి? ఆన్సర్ ఇవి క్రికెట్ బ్యాట్లు ఇంకా వికెట్ల తయారీకి ఉపయోగపడతాయి. నెక్స్ట్ ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న దేశం ఏది? భారతదేశం. నెక్స్ట్ జెమిని వైరస్ ఏ పంటకు సంబంధించింది? మిర్చి పంటకు. నెక్స్ట్ పీఆర్సీను అమలు చేయడం కంటే ముందు ప్రభుత్వం ఉద్యోగులకు అందించే మధ్యంతర భృతిని ఇలా వ్యవహరిస్తారు? ఆన్సర్ ఐఆర్. నెక్స్ట్
జాతీయ నేర గణాంకాలను అనుసరించి 2020 సంవత్సరంలో మొత్తం ఆత్మహత్య కేసులు 7,043 నమోదు కాగా, వాటిలో మత్తుకు బానిసై ఆత్మహత్య చేసుకున్నవారు ఆన్సర్ 385. నెక్స్ట్, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదికను అనుసరించి 5 ఏళ్లలోపు చిన్నారులలో ఊబకాయం శాతం ఎంతగా నమోదైంది? 3.4%. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.